సచిన్ యాదవరావు వనాంచే మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా దెగ్లూరు తాలూకులోని తమ్లూరు గ్రామంలో 1996లో జన్మించారు. ఈ గ్రామం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు సమీపంలో ఉంది. అయితే అతని కుటుంబం ప్రస్తుతం దెగ్లూరు టౌన్లోని జియా కాలనీలో నివసిస్తుంది. సచిన్ యాదవరావు వనాంచే విద్యాభ్యాసం 12వ తరగతి పూర్తి చేసి డిగ్రీని కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. సచిన్ ఆర్మీలో చేరడానికి ముందు ఎక్కువ సమయాన్ని కుటుంబం కోసమే గడిపేవారు. కుటుంబం కోసం పనిచేస్తూ సైనిక దళంలో చేరి గొప్ప సైనికుడు కావాలనే కలలు కనేవారట. అతను గ్రామీణ నేపథ్యంకు చెందినవారు. అతని తండ్రి యాదవరావు శివరాం వనాంచే ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కాబట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా సామాన్యంగానే ఉండేది. సచిన్ యాదవరావు వనాంచే భారత సైన్యంలో మహా రెజిమెంట్లోని 6వ బెటాలియన్లో డ్రైవర్గా సేవలందించారు. అతను గత 3 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లోని రంబన్ ప్రాంతంలో నియమించబడి పనిచేస్తున్నారు. అతని ప్రధాన విధుల్లో సైనికులను యుద్ధ సంబంధిత నియామకాల కోసం రవాణా చేయడం జరుగుతూ ఉండేది. జమ్మూ కాశ్మీర్లోని పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ ప్రాంతంలో రోడ్లు చాలా కఠినమైనవి, లోతైనవి, ప్రమాదకరమైనవి కూడా. భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న సమయంలో అతను విధులు నిర్వహించాడు.